ఈరోజు కోడుమూరు నియోజకవర్గంలో శ్రీ కోకుల శ్రీధర్ గారు నామినేషన్ వేయబోతున్నారు. మరి ఈరోజు మీరు చూస్తున్నారు మన ఎదురుగానే వేలాది మందిగా స్వతంత్రంగా వచ్చి ఈరోజు నామినేషన్ తరలి వచ్చారు. మరి ఈ జన సంతోషం చూస్తుంటే 39 సంవత్సరాల కిందట ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అప్పుడు గెలిచింది, మరి ఇంతవరకు గెలిచలేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కోడుమూరులో గెలిచి ఈ చరిత్రను తిరిగి రాసి కృష్ణవంతుడి గారి ఆధ్వర్యంలో కోకుల శ్రీధర్ గారి కష్టం విజయం సాధిస్తారని, భారీ మెజార్టీతో గెలుస్తారని మరి ఈ జనాలను చూస్తుంటే ఉత్సాహం ఉప్పొంగిపోతుంది. మరి అదేవిధంగా మా బెలగల మండలం నుంచి కూడా వేలాదిగా తరలి వచ్చాము. మరి ఈరోజు ఈ నామినేషన్ ప్రక్రియ పూర్తి చేసి విజయవంతంగా సాగుతుందని ఆశిస్తున్నాము. మరి అదేవిధంగా మన కోడుమూరు నియోజకవర్గము 2014 నుంచి 2019 వరకు ఒక విశ్వమంతుడి గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉన్నప్పుడు అభివృద్ధి చెందింది తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 3 రోడ్లు కానీ 3 ఇళ్ళు కానీ కట్టిన చరిత్ర లేదు. కాబట్టి మళ్ళా చంద్రబాబు గారి పాలనతోనే, మళ్ళా చంద్రబాబు గారితోనే ఈ ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది ఒక గట్టి నమ్మకంతో